అండి, బాగున్నారా? శుభోదయం, అలానే హ్యాపీ సండే. ఇప్పుడే మటన్ ఉదయం 7 గంటలకు వచ్చా, టైం వచ్చి 8 అవుతుంది. అంత రద్దీగా ఉందన్నమాట. ఒక 2 కేజీలు తీసుకుని వెళ్తున్నాను. త్వరగా కర్రీ అను రాజకుమారి జొన్న రొట్టెలు చేస్తుంది, అవి తినేసి ఇంకా మందిరానికి వెళ్ళాలి. ఇంకేందండి సంగతులు? క్యాంపింగ్ వీడియోస్ చాలా లైక్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వీడియోలో తీయడానికి ప్రయత్నిస్తాను అన్నమాట. పిల్లలు ఉన్నారు కదా వెనక ముందుగా, నేను మాత్రం నైట్ క్యాంపింగ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇదేం క్లారిటీ బాగా. సెల్ వచ్చేసి కొంచెం బ్యాక్ కెమెరా పాడైపోయిందండి. ఫోన్ మార్చాలంటే మాటలతో ఏ పని కాదు. దానికి కొంచెం కెమెరా మొబైల్ మంచిగా తీసుకోవాలంటే 40,000 పైన పెడితేనే మంచి సెల్ వచ్చింది. మొన్నే రాజకుమార్ తీసుకుంది. నా దాంతరం ఏంటంటే మళ్ళీ ఈ ఫోను మళ్ళీ రిపేర్కి వచ్చింది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. సర్లే వెళ్తా పదండి ఇంటికి. సేల్ అయింది. ఏం చేస్తున్నావు? కిచెన్ శుభ్రం చేసుకుంటున్నావా? కోళ్ళకి మేత వేసావా? పిల్లలు లేగలేదా? పిల్లలు నా కుదిరేది లెంగానే ఏమంటుంది వింటున్నారు కదా? అది ఫస్ట్ నాన్న కావాలి, తర్వాత నెక్స్ట్ సి కావాలి. సి తర్వాత అమ్మ. సరే తొందరగా మరి ముక్కలు చేసానా? కత్తిస్తే కోసి పెడతాను. అమ్మని ఉడకబెట్టి మసాలా తట్టించి బాగా చేయి. సరే కానీ మరి నేను కూడా మోసం కోసి కడిగి పెడతాను. కేజీ కవరు. తర్వాత చేసేమో జొన్న రొట్టె. ఇది జొన్న చపాతీలు. సరే తొందరగానే మరి. ఓ మమ్మీ గారు వచ్చాడు రా, మాసం చూసాడు రా. నీకమ్మా సీరియసా? ఇప్పుడేనండి నా కూతురు లేచింది. టైం వచ్చేసి 8 అవుతుంది. చూసారా నా కూతురు అంత ఉదయాన్నే లేచిందో. బాగుంది. సీ కావాలా? సీలు కావాలమ్మా చిన్న వాళ్ళకి. అదిగో ఉంది కవర్లో. కోసేస్తుండు. కత్తి పెడతాపో మా, కత్తి పెడతాపో. తీసుకో. కోసేస్తే తొందరగా అమ్మ చెప్పాలి చేసి తినేది. చర్చికొస్తావా? దేవుడికి వేసే కాడికి అత్తవా? అబ్బో నిద్రతో ఏం మాట్లాడదాం మేమా? కానీ మరిగా సరేగా రొట్టెలు కోసేస్తా. ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇందాక మటన్ కర్రీ అను, తర్వాత జొన్న రొట్టెలు వేసావుగా, పిల్లలు పెట్టేసాం, తినేసారు. బయలుదేరదాం ప్రార్థనకి.
ఆనందం ప్రేయర్ బాగా జరిగింది ఈరోజు ఆడ చర్చిలో. ఇక్కడ చాలా మంది పాట కూడా చూడు చక్కగా పాడుతుంటారు. కరెక్ట్ చపాతీలు ప్రతి ఆదివారం ప్రజలు అక్కడ వచ్చేయండి. శాస్త్రి తిన్నావా? తిన్నరా సర్లే. ఇప్పటి నుండి నీ కళ్ళు చూసు దేవుని కార్యాలు, దీవెనా